డబ్బు కూడబెడితే ఏమవుతుంది? పాపి అహన ప్రాయశ్చిత్త కల్లదే సత్పాత్రಕ್ಕೆ సల్లదయ్యా. బసవన్న వాళ్ళు చెప్పేసినారు దీన్ని. పాపి ధనము సత్కార్యములకు వినియోగపడదు. ఎట్లా అది? ఇగో చిన్న ఉదాహరణ చెప్పి ఉపన్యాసం ముగించేస్తాం. ఒక ఊర్లో భార్య భర్త బాగా సంపాదన చేసినారు, డబ్బులు మూట కట్టినారు, గంటు కట్టినారు, వడ్డీపై వడ్డీ, చక్ర వడ్డీలు, ఇంకేమేమి వడ్డీలు ఉండో నాకు తెలీదు. ఆ వడ్డీలు వేసినారు, బాగా గంటు కట్టినారు. పిల్లలు లేరు, భార్య భర్త, భర్త భార్య ఇద్దరే. ఆ ఊరు కలరా వ్యాపించింది, రోగం అది. ఇప్పుడు అంత భయంకరంగా లేదండి, ఆ కాలంలో భయంకరంగా ఉండినంట. ఎక్కడో అక్కడే పడిపోతుండంట, చచ్చిపోతుండంట. పీనుగులు మోసేదానికి జనులు దొరకకపోయే కాలం ఉందంట. ఆ కాలంలోని మాట అనుకోండి. వీళ్ళకి కలరా అంటుకొనింది భార్యాభర్తలకి ఇద్దరికి. ఈయన అంగడింట్లో కూర్చున్నాడు, ఆమె వంటింట్లో కూర్చునింది. ఆమె అక్కడ ఠా అనింది, వీడిక్కడ ఠా అన్నాడు. దండిగా డబ్బుంది. ఆ ఇంటికి ఒక సాధువు వచ్చినాడు. భవతి భిక్షాన్ దేహి అన్నాడు, పలుకులే. రెండవసారి భవతి భిక్షాన్ దేహి అన్నాడు, పలుకులే. మూడవసారి భవతి భిక్షాన్ దేహి అన్నాడు, లేదు. ధైర్యం చేసి లోపల అడుగుపెట్టినాడు సన్యాసి. చూసినాడు, అంగడింట్లో పడిపోయినాడు. నాడి చూసినాడు, వెళ్ళిపోయింది. ప్రాణపక్షి లేచిపోయింది. ఇంకెవరెవరున్నారో చూసినాడు. వంటింట్లో జొరబడినాడు, ఆమె పడిపోయింది. నాడి చూసినాడు, ఆమె కథ ముగిసింది. ఎవరూ లేరే ఇంట్లో చెప్పి ఇల్లంతా చూస్తూ వస్తున్నాడు. అట్లా చేతిలో బెత్తముంది. వస్తూ వస్తూ ఉంటే గాజు స్తంభం, అది స్తంభానికి కట్టు తగిలింది. జన్ననింది అది. ఆహా, ఇదేమి జన్ననిందే, అనుమానం పెనుభూతం, ఏమో ఉంది ఎక్కడ అనుకున్నాడు. సరే, ఇద్దరు పడిపోయినారు. బయట నుంచి ఒక రాయి తీసుకొచ్చి కొట్టినాడు. బంగారు రాసులు పడుతున్నాయి, జన్ జన్ జనా జన్ 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 జనా. సన్యాసి మనసు మారిపోయాడు. లక్ష్మి చాలా అధ్వానం ఏమేమో చేసేస్తుంది. మళ్ళా ధనమూలమిదం జగత్, సామాన్యంగా ధర్మమూలమిదం జగత్, అదే నిజం. అయితే ఈ కాలంలో కలియుగంలో ధనమూలమిదం జగత్. కలియుగంలోని వాడే ఆ సన్యాసి. చూసా, ఆశ పుట్టావు, వల్లి తీసా, అంతా వేసా, మూట కట్టా. వెనక ముందు చూస్తున్నాడు, తల మీద మోసుకున్నాడు, పారాడు, పరిగెత్తుతున్నాడు. అబ్బబ్బబ్బ, జీవితం ధన్యమైపోయాను. మిగతా జీవితం అంతా హాయిగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నేను బ్రతకవచ్చు. ఈ గడ్డ ముందు వేస్ట్, ఇది తీసేయచ్చు, ఇది ఈ కాషాయ వస్త్రాలు తీసేయచ్చు, బాగా పంచి బాగా జుబ్బా వేసుకొని బాగా భూమి కొనుక్కొని పెళ్లి చేసుకొని ఇంకా ఊహా లోకాల్లో ఉన్నాడు. మూట పైన ఉంది, ఊహించుకుంటూ పోతున్నాడు స్వామి. పాపం చాలా దూరం వెళ్ళిపోయినాడు. నీళ్ళ దప్పికయింది, నీళ్ళు తాగదాము అని చెప్పి చూసినాడు, ఎక్కడా కనబడలేదు. సరే, పోతూ పోతూ ఒక బావి రీతిగా కనబడింది. చూస్తే నీళ్లు బాగున్నాయి, మంచి నీళ్ళు అనుకున్నాడు. బావిలో దిగినాడు, మూట గట్టు పెట్టినాడు, కిందకు దిగినాడు, నీళ్లు తాగుతున్నాడు. అక్కడ రైతు మధ్యాహ్నం సమయంలో బిందె తీసుకుని నీళ్ళకు వచ్చినాడు. గట్టు పైన ఉన్నటువంటి మూట చూసినాడు, ఒకే ఒక నాణ్యం పైన కనబడుతుంది. అబ్బాబాబాబాబా, లోపలంతా పెద్ద సరకే ఉంది. బావిలో చూసినాడు సన్యాసి, ఈ గడ్డమానికి ఎలా ఇదంతా, ఇటువంటి నా దగ్గర ఉండాల, గడ్డమానికి ఎలా. బయట చూసినాడు, అదృష్టవశాత్తు పెద్ద గుండు దొరికింది. అని తీసుకువచ్చి మోసుకొచ్చినాడు. బావిలో జోరుగా దిగినాడు, మన తల మీద వేసినాడు. సన్యాసి కథ ముగిసింది. గంగార్పణం, ఆ నీళ్లలో అట్లే అంతే అయిపోయా, ముగిసా. గట్టుకొచ్చి విప్పి చూసా, అంతా బంగారు నాణ్యాలు. కండ్లు మిరుమిట్లు కొలుపుతున్నాయి. ఆయనకి మూట గట్టా. ఇంకా ఈ ఎద్దులొద్దు, ఈ భూమి వద్దు, ఈ పెండ్లమొద్దు, ఈ పిల్లలొద్దు, ఎత్తుకొని పారుతా ఉన్నాడు. మహారాజుగా మెరిసిపోవచ్చు, నేను బాగా బతుకోవచ్చు. పోతున్నాడు. ఆ త్రోవలో నలుగురు గుర్రాల మీద వస్తున్నారు. వాళ్ళు దొంగలు. ఎక్కడ కన్ను వేసేదానికి కాలేదు, సాధ్యం కాలేదు. డిసప్పాయింట్ అయిపోయినారు, నిరుత్సాహంతో వస్తున్నారు. ఏమి దొరకలేదు ఈ రోజు అని. ఒకడు చూసా, దొర అక్కడ ఎవడో వస్తున్నాడు అని. ఆ దొర చూసా, తల మీద ఏమంది, ఏమో విచారిస్తామని చెప్పి అదే దావలో వస్తున్నారు. దొరికా, చుట్టుముట్టినారు. ఏం తల మీద? వాడు బిత్తరపోయినాడు, భయం చెందుతున్నాడు. ఇది సద్ది మూట అనేవాడు. చూస్తాము, లేదు 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 అంటున్నాడు, పెనుగులాడుతున్నాడు. కిందకు విప్పినారు, చూస్తే బంగారు నాణ్యాలు. అయ్యా అయ్యా అయ్యా, నాకు ఒక 4 ఏంటి, మిగతా అన్ని తీసుకోండి. 4 ఇచ్చేది కాదురా, 4 నిమిషాల పాటు నువ్వు బతికేది కూడా మంచిది కాదు చెప్పి ఆర్డర్ చేసా. మిగతా వాళ్ళు ముగ్గురు వచ్చి వాళ్ళు పొడి చేసి చంపేశారు. నలుగురికి ఆనందం అయిపోయింది. ఎంత సులభంగా ధనం దొరికింది కావును, కష్టపడలేదు ఏంటి లేదని చెప్పి ఒక చెట్టు కింద హాయిగా కూర్చున్నారు.
ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు. నలుగురు పంచుకుందాం, హాయిగా 4 భాగాలు చేసుకుందాం, ఆనందంగా బతుకుదాము, ఆనందంగా కాలం గడుపుదాం. సరే, అందులో ఒకడంటాడు, దొర చాలా టైం అయిపోయింది, సమయం అయిపోయింది కదా, భోంచేసి విశ్రాంతి తీసుకొని తర్వాత చేసుకుందాం. ఇందులో అర్జెంట్ ఏముంది, సొమ్ము దొరికింది అంటే దొర అంటాడు, ఇది మంచి ఉపాయమే. ఇద్దరు ఊర్లో పోయి మీరు భోంచేసుకొని తీసుకురండి సర్ది, మేము ఇక్కడ రెస్ట్ తీసుకుంటాము. సరే, ఇద్దరు పోయిన ఊర్లోకి. వీళ్ళిద్దరు కూర్చున్నాడు. ఇంకొకడు అంటున్నాడు, దొర ఏమి ఏమి అని. కాదు, 4 భాగాలు అయితే చాలా తక్కువ వస్తుంది కదా మాకు అని. నలుగురు 4 భాగాలు లేక 2 భాగాలు అవుతాయా? 2 భాగాలు అయ్యాకి మార్గము నీవు అనుకుంటే దొరుకుతుంది అని. ఏమి లేదు, వాళ్ళిద్దరు వచ్చింది చంపేస్తాము, 1/2 చేసుకుందాము. ఓ, ఇది చాలా బాగుంది ఉపాయము. సరే, చెట్టు మాటను ఉందాము, వాళ్ళు వచ్చిన తక్షణం వాళ్ళ మీద పడి చంపేస్తాం, ఇది బాగుంది అని. వాళ్ళు ఊర్లో పోయినారు, బాగా భోంచేసినారు. భోంచేస్తూ ఉంటే మనకి ఆలోచన వచ్చింది, అయ్యా అని. అయ్యేమి కాదు, ఇది 4 భాగాలు అవుతుంది కదా, దీన్ని 2 భాగాలు ఎలా చేసుకోకూడదు? 2 భాగాలు అది ఎట్లా రానే? వాళ్ళిద్దరిని ఏదో రూపంలో చంపేస్తే బాగుంటుంది కదా. ఎట్లా చంపాలి వాళ్ళని? ఏమీ లేదు, చాలా సులభము. దీంట్లో అన్నం తీసుకురమ్మన్నారు, ఎట్లా దాంట్లో విషం వేస్తే అయిపోయా. చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి దాంట్లో భోజనంలో విషమిశ్రితం చేసేసి తీసుకొని ఆనందంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. చెట్టు మాటలు వీళ్ళున్నారు. ఆ గంటేమి చెట్టు కింద పెట్టింది. వాళ్ళు వచ్చి సర్ది ఆ భోజనం దింపే సర్ది వెనుక నుంచి వచ్చి పడిసేసి ఇద్దరు చచ్చిపోయి. ఇంకా ఇద్దరు షేక్ హ్యాండ్లు తీసుకొని ఆనందం, ఇంకా 1/2 కదా ఇది, హాయిగా భోంచేసుకొని పంచుకుందాం. దాంట్లో ఏముంది, భోజనంలో ఏముందో తెలియకపోయా బాబు. ఎందుకు? పాపి అహన, పాపపు సొమ్ముందేడా. సరే, వీని నోట్లో వాడు పెడుతున్నాడు, వాడి నోట్లో వీని పెడుతున్నాడు. ఆనందమైంది పాపం వాళ్ళకు, ఆనందమైంది. నోట్లో పెట్టి తింటుండారు. తిన్నాక ఏమో కడుపులో తర అవుతా ఉంది అని, నాకు కూడా అట్లే అవుతా ఉంది అన్నాడు. పొరలాడక మొదలయ్యి పొరలాడి పాడైపోయాడు, చచ్చిపోయాడు. ధనం మాత్రం వాడేవాడు. రాజు వేటకు వస్తున్నాడు, చూశారు 4 శవాలు ఉన్నాయి, ఇది పండి. ఆ ధనాన్ని తీసుకొని పోయాం. మంత్రులను పిలిపించా, ఇంత ధనం ఉంది కదా, ఏం చేయాలి దీన్ని? రాజా, ఎట్లా ఈ ఊరికి చెరువు లేదు కదా, ఒక చెరువు కట్టేయండి. సరే అని చెప్పి చెరువు నిర్మాణం చేసి అందరికి భోజనానికి రావాలని దండోరా కొట్టి భయంకరమైనటువంటి వర్షం వచ్చి ఆ వర్షంలో కొట్టుకుపోయి ఆ చెరువు గట్లంతా పాడైపోయి. అందుకే అంటారు, పాపియహణ ప్రాయశ్చిత్త కల్లది సత్పాత్రಕ್ಕೆ సల్లదయ్యా. మంచి పనులకు రాదు, పాడైపోతుంది. అందువల్ల బుద్ధివంతులారా, సవినయంగా నేను చెప్పుకునేది ఏమంటే, విశాలమైన భావంతో జీవించండి. ధనవంతులారా, మీ ధనాన్ని ఏ గురువులకు ఇవ్వద్దండి. మీ సమాజంలో, మీ చుట్టుపక్కల ఆర్తనాదంతో అలమటించే అనాథలున్నారు, నిర్గతికులున్నారు. వాళ్ళను ఆదరించండి, ఆదుకోండి, మంచి పనులు చేయండి. ఈ మంచి పనులు ఒకరు చూడాలి అని చేయండి. ఈ రోజు నేను 10,000 ఇస్తే అంటే రేపు పేపర్ పట్టు మీ పేరు వెతకొద్దండి. కుడి చేయి చేసినటువంటి సహాయం ఎడమ చేయి చూడకూడదండి, అంత రహస్యంగా చేయమంటాడు. ఈ లెక్క మీ ధర్మం అనే అకౌంట్ లో పడుతూ ఉంటుంది, పరమాత్ముడు రాస్తూ పోతాడు. ఇది కళ్ళకు కనబడదు. ఈ సత్యాన్ని తెలుసుకొని న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో మీరు జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని